అంటే ఆయన గురించి ఇంట్రొడక్షన్ కాదు, ఆయన గురించి ఎన్ని లైన్స్ ప్రిపేర్ అయినా తక్కువే. అంటే చిన్నప్పటి నుంచి నాకు ఆయన ఎంత ఇంపార్టెంట్ అయిపోయారంటే, మా ఇంట్లో అమ్మ, నాన్న, బ్రహ్మానందం గారు. ఒకరింట్లో అమ్మ, నాన్న, బ్రహ్మానందం గారు. ఆయన లేనిది మనం సినిమా చూడలేము, ఆయన లేనిది మనం నవ్వుకోలేము, ఆయన లేనిది జీవితంలో హ్యాపీగా ఉండలేము అనే స్థాయికి వచ్చేసాం మనం. వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎవ్రీ వన్స్ లైఫ్. With great honor and respect, with a lot of gratitude and love, let me introduce Shri Padma Shri Brahmanandam Garu. అనే అది సెంటర్లో మార్చమంటారు. ఎవరికి చెప్తున్నారు సార్ మీరు లైటింగ్ గురించి? ఎవరితో మాట్లాడుతున్నారు? ఇక్కడుందా? నాకు ఇతంతో భయంగా ఉంది. అటోళ్ళు కనపట్లేదండి, మరి వాళ్ళని ఏం చేయమంటారు? ఇటోళ్ళు కనపట్లేదు వీళ్ళు అంటారు, వాళ్ళకి కనపడినా కనపడడం పర్లేదు మాకు కనపడాలని వీళ్ళు అంటారు. వెనకాల పాపం వాళ్ళు నా హైట్ ఉన్నోడు బ్యాచ్కి అసలు కనపట్టలేదు. ఏంటి పరిస్థితి ఆలోచించండి. ఇక్కడ కనపడాల్సిన అవసరం లేదు, వినపడితే చాలు కదా. సభకి ఆసీనులైన ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ గారు, మా అమ్మాయి రేణుదేశాయ్, శ్రీ రామచంద్ర యాదవ్, ఆయన గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ కార్యక్రమమే చెప్తుంది ఆయన గురించి. చాలామంది పొలిటికల్ లీడర్స్ అద్భుతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించి కొన్ని లక్షల మంది జనాన్ని పోగేసుకుని నేను నా పార్టీ ఇది, నేను ఇది అని చెప్పుకోవడానికి ప్రయత్నించే రోజుల్లో అలా కాకుండా ఇటువంటి కార్యక్రమాలు చేయాలి. ఉపాధ్యాయుల్ని గౌరవించాలి. ఎంత మంచి మాట అండి అది. ఉపాధ్యాయుల్ని గౌరవించాలనే మాట విని ఎంతకాలం అయింది? ఉపాధ్యాయులకి అవార్డులు ఇవ్వాలి అనే ఆలోచన వచ్చిన మనుషులు ఎంతమంది ఉన్నారు? పైగా ఆ ఉపాధ్యాయులు ఏ సందర్భంలో పెట్టారంటే, ఎక్కడో గబ్బక్కున కనపడ్డారు, మన స్కూల్లో ఉన్న 4 ఉపాధ్యాయులను తీసుకురంటారు, దండలేసి ఫోటో తీసుకుని ఉపాధ్యాయులను సత్కరించిన రామచంద్ర యాదవ్ అని పెట్టచ్చు. కాదు, సావిత్రిబాయి పూలే ఆ మహాతల్లి. ఇవాళ ఎంతమంది సమాధుల మీద మనం నిలబడి జాతీయ జెండా ఎగరేస్తున్నామో తెలుసు కదండి. అలాగా ఎంతోమంది మహనీయుల యొక్క, ముఖ్యంగా స్త్రీల యొక్క ఆశయాల మీద మనం బతుకుతూ, ఇందాక అమ్మాయి చెప్పింది, నేను ఇవాళ ఇక్కడ నిలబడి మాట్లాడగలుగుతున్నానంటే దట్ ఆల్ క్రెడిట్ గోస్ టు సావిత్రిబాయి పూలే. ఎంత కష్టపడ్డారండి. మనుధర్మ చరిత్రలో ఆయన మను ఏం చెప్పాడంటే, స్త్రీలకి చదువు ఉండకూడదు, స్త్రీలు అసలు బయటకు వచ్చి కనపడకూడదు. ఆల్మోస్ట్ ఇప్పటికే అవే కొంచెం ఫాలో అవుతున్నట్టున్నారు. స్త్రీలు చదువుకోకూడదు, స్త్రీలు బయటకు వచ్చి మాట్లాడకూడదు. అందుకనే ఇప్పటికీ మనకి కొన్ని బాగా మారుమూల పల్లెటూళ్ళలోకి వెళ్ళినప్పుడు ఎవరైనా ఇంట్లోకి వచ్చి మాట్లాడితే గబుగ్గురు గుమ్మం పక్కకి వెళ్ళి వారు లేరండి ఇంట్లో అని చెప్తారు. అది సంప్రదాయం అని. అదే కాకుండా ఇంకా 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 స్త్రీ చదువుకుంటే, వేదాల్లో చెప్పబడింది ఏంటంటే వర్షాలు పడవు, కరువు కాటకాలు వస్తాయని. ఆ భయం కూడా పెట్టారు. ఎంతవరకు స్త్రీ జాతిని అణగదొక్కాలో అంతవరకు అణగదొక్కుతూ వాళ్ళు పైకి రాకుండా ఉండాలని కోరుతూ, వాళ్ళకు ఒక వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం ఉండకూడదు. లేడీస్ అంటే అర్థం దానికి లేడీస్ తయారైపోతున్నారు అంటున్నారు ఈ మధ్య కూడా. అదేంటి, లేడీస్ అసలు మనుషులు కాదా, వాళ్ళు తయారవ్వకూడదా? అందుకని ఇంకా భయంకరమైనటువంటి ఆచారాలు కూడా చిన్నప్పుడు, మాకంటే చిన్నప్పుడు
మాకంటే ముందు తరం వాళ్ళ దగ్గర సతీ సహగమనం. భర్త చచ్చిపోతే భార్యని చితులకు తోసేవాళ్ళు. ఎందుకంటే మనకి కొన్ని అద్భుతమైనటువంటి ఆలోచనలు, మరి ఆ నమ్మకాలు ఇవన్నీ ఉండేవేమో. ఇప్పుడు ఆ నమ్మకాలు దేవుడి దయ వల్ల లేవు. లేకపోతే వీడితో పాటు వాడు, వాడితో పాటు వాళ్ళు మొత్తం అంతా వెళ్ళిపోయి దూకేసి వీడి ఆత్మ ఎటో వెళ్తుంది, ఆ ఆత్మతో పాటు ఈవిడు కూడా వెళ్ళిపోవాలి. ఇద్దరికి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి అది. ఈ జన్మతో దీన్ని వదిలించుకుందామని వాడు అనుకుంటే కుదరదు, వీడి జన్మకి వీడు లేకుండా ఉంటాడు అనుకుంటే అది కుదరదు. ఇద్దరు మళ్ళీ అక్కడికి వెళ్ళినా సరే నా కర్మ ఇలా కాలింది ఏంటని అనుకునే స్థితి లేకుండా, ఇది ఇప్పుడు మనం చక్కగా చెప్పుకోవడానికి నవ్వుటానికి వీలుగా ఉంటుంది. కానండి, ముక్కు పచ్చలారని ముద్దు బిడ్డలు, చిన్న పిల్లలు, ఆడపిల్లలు, భర్త ఏదో కారణం చేత